ప్రైజ్ లార్డండి అయ్యగారు. మా అమ్మగారికి కూడా వందనాలండి. మీకు వందనాలు. హ్మ్. నేను చెప్పవలసిన సాక్ష్యం ఏంటంటే, నేను తెలుసు కదండీ మస్కట్‌లో ఉంటాను. నా పేరు ప్రిస్కిల్లా. నాకు ఇలా మామూలుగా యూట్యూబ్‌లో అందరూ చెప్తుంటే నాకెలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే మీకు వాయిస్ మెసేజ్ ఎప్పుడమంటే అప్పుడు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. నేను 3:30కి ఇక్కడ టైం అయితే 3 అవుతుందండి. మస్కట్ టైము. నేను అలారం పెట్టుకొని వస్తున్నాను. హ్మ్. తర్వాతయితే మధ్యాహ్నం కూడా 1:30కి కూడా ఒక టైం 1:30కండి. ఆ లైవ్ కూడా వింటున్నాను. ఆల్రెడీ నేను 2 రోజుల మట్టుకు మిస్ అవుతున్నానండి. శుక్రవారం మిస్ అయిపోయాను. నిన్న మిస్ అయిపోయానండి నేను. ఎందుకంటే నాకు పని లేదండి. ఒక పని చేస్తున్నాను. ఒక పని చేస్తున్నానంటే చెప్పాను కదా! బయట చేసుకుంటున్నానండి. పార్ట్ టైమ్ పనులయి చేసుకుంటున్నాను. ఒక పని చేస్తున్నాను. ఒక మేడం వాళ్ళ ఇంట్లోనే అక్కడే ఉండి అక్కడ పని చేసుకుంటున్నాను. అయితే 60,000 ఇస్తదని నెల 15 రోజుల ముందు నుంచి ఒక పని చేసుకుంటున్నాను. అయితే అది ఏమైనా దేవుడి చిత్తం. చాలామందిని నేను పని అడిగానండి. అడిగితే ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. పని లేవు. బతకలేనోళ్ళకి పనులు లేవు. ఇవ్వట్లేదు. పనులు చూడట్లేదు, రావట్లేదు అని చెప్పేసన్నారు. దేవుడికే మహిమ కలగాక దేవుడిని స్తుతించుకున్నాను నేను. ఎప్పుడైతే ఇలా చెప్పారో, లేకపోయినా సరే ఉన్నాదని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటించమన్నారో, నేను అలాగ ఒక 10 రోజుల ముందు నుంచి నేను అలాగే ప్రకటిస్తున్నాను. తండ్రి నాకు పనిచ్చావు, తండ్రి నాకు మంచి ఇంట్లో పనిచ్చావు, నాకు మంచి ఇంట్లో పనిచ్చావు, తండ్రి నాకు పనిచ్చినావు, తండ్రి నాకు పనిచ్చావు. నాకు దేవా అని చెప్పేసి డైలీ కూడా నేను స్తుతించుకుంటున్నాను. నేను నాకైతే సుత్తుగూటలు రాయటం రాదండి. నాకు తెలీదు అసలేని. ఆల్రెడీ నేను ఒక చిన్న బుక్ మీద అంకీలేసుకుంటున్నాను. శుతి, శుతి అంటే అంకెల కింద ఏసుకుంటున్నానండి. 100, 200 వరకు అలాగా అంకెల కింద ఏసుకొని నేను ఖాళీ టైంలో అంకెల కింద ఏసుకొని శుతించుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఆల్రెడీ నిన్న 2 రోజుల మనిషి ఒక మేడం ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి పలానా దిక్కున పనున్నది రామని చెప్పేసి అంది. వేరే మేడం ఇచ్చిందండి నంబరు. అయితే నేను ఒక పనికని ఎళ్ళాను నేను. ఒక పనికినెళ్ళానండి. అక్కడ తీరా పోయి ఎళ్ళిన తర్వాత అదే పక్కన ఇంకో పనొచ్చింది. నాకింతకీ ఆ మేడము, ఈ మేడము అని చెప్పేసి ఒక్క మేడమే అనుకున్నాను నేను. ఆ మేడం, ఈ మేడం ఒకటే కమాసు సేము అదే ప్లేస్‌లో గూడా ఒక దిక్కునే చెప్పారండి. ఒక దిక్కునే చెప్పడం వల్ల ఓహో! ఈ మేడంకి 2 నంబర్‌లున్నాయేమో! ఇదే మేడమేమో అని చెప్పేసి నేను వేరే దిక్కుకెళ్ళి పని జేస్తున్నాను. వేరే దిక్కుకెళ్ళి పని జేస్తుంటేనే ఆ మేడం అంది క్లీనింగ్ కావాలి లక్ష్మి అని జెప్పేసి అంది. నాకు నాకు క్లీనింగ్ కావాలి. ఒక గంటే కావాలి లక్ష్మి అంది. చెప్పేసి డబ్బులు కూడా అడిగిందండి. ఎంత తీసుకుంటారు లక్ష్మి అంటేని, అయితే నా పేరు లక్ష్మి అని ఎందుకంటారంటే ఇక్కడ అందరికి లక్ష్మి అంటే అంటారండి. తిరగదండి నా పేరు గమ్ముని. అయితే ఎంత తీసుకుంటావు లక్ష్మి అంటే మేడం గంట క్లీనింగ్‌కి 40 రియాలు తీసుకుంటున్నాం మేడం అంటే, లేదు లక్ష్మి నేను 35 ఇస్తానంది. లేదు మేడం దూరం నుంచి రావాలి కదా! ఇంచుమించు 25 నిమిషాలు పడుతుందండి అక్కడికి. ఇంచుమించు నడుచుకుంటూ ఎళ్ళాలంటే దూరం. దూరం కదా మేడం నడుచుకుంటూ రావాలి. ఒక్కొక్కసారి నీరసంగా ఉంటే టాక్సీ మీదొస్తాను. అంటేని సరే లక్ష్మి అయితే 40 రియాలు ఇస్తాను చెయ్యి అన్నది. ఆ పని చేసేటప్పటికి అదే పక్కన మేడం ఫోన్ చేసి, "లక్ష్మి నువ్వెందుకు రాలేదు? లక్ష్మి నువ్వెందుకు రాలేదు? నువ్వు 2:30కి వస్తానన్నావు. ఎందుకు రాలేదని" ఫోన్ చేసింది. ఇదేంటి నేనొచ్చి పని చేస్తుంటే మేడం ఫోన్ చేస్తుందేంటి? ఆహ్, ఈ ఈయనొచ్చి చేస్తున్నాను కదా! ఎందుకు చేస్తుంది మేడం ఫోన్ అని చెప్పేసి నేను కన్‌ఫ్యూజ్ అయిపోయానండి. కన్‌ఫ్యూజ్ అయిపోతేని తర్వాత నేనిక్కడే ఉన్నాను మేడం. దగ్గరలోనే ఉన్నాను. పక్కనే ఉన్నాను మేడము. సరే మేడం సారీ నేను 2:30కి రాలేకపోయాను. వస్తున్నాను మేడం. నేనిక్కడే ఉన్నాను. వేరే దిక్కున పని చేస్తున్నాను మేడం అని చెప్పేసి అన్నాను. సరే లక్ష్మి అయితే 2:30కి కంపల్సరీ రా లక్ష్మి అని చెప్పేసి అన్నది. అన్న తర్వాత మళ్ళీ ఆ పని ముగించుకొని నేను ఆ మేడమ్‌కి ఫోన్ చేసి, "మేడం ఈ మేడం మీద ఎక్కడో ఏంటో ఒకసారి కనుక్కోండి" అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి ఆ మేడంకి ఇత్తే, ఆ మేడం ఫోన్ చేత్తే, అదిగో లక్ష్మి అదే ఇల్లు" అని చెప్పేసి అన్నది ఆ మేడము. దేవుడికి మహిమ కలుగును గాక అని చెప్పేసి ఆ మేడం రోడ్డు మీద నుంచుంది. నన్ను తీసుకెళ్ళిందండి. నిన్నైతే రెండింట్లో కూడా పని స్టార్ట్ చేయించారు. ఆ ఇంట్లో పని, ఈ ఇంట్లో పని. ఈ మేడం అయితే మధ్యాహ్నం నుంచి అయితే 80 రియాలు ఇస్తానన్నదండి. పాపని చూడటము, నేను ఆఫీస్ నుంచి వచ్చేదాకాని. ఆహ్, ఒక 5, 6 చపాతీలు, కూర చేయటం, సాంబార్ అంతే లక్ష్మి ఏం చేయక్కర్లేదు. 80 రియాలు ఇస్తాను లక్ష్మి. మా మనసొచ్చేదాకా నువ్వు చేసి పెట్టు అని చెప్పేసి అన్నది. ఓకే మేడము. సరే అని చెప్పేసి అన్నాను.
దేవుడు మహిమ కలుగును కాకండి. నేను ఉన్నది లేనిది ఉన్నది అని ప్రకటించిన దేవుడిని. కానీ దేవుడు నాకు పనిచ్చాడు. అలాగే కూడా మా సొంత మేడం కూడా వేరే దిక్కున పని చూస్తుందండి. పని చూస్తానన్నది. అదే బిల్డింగ్‌లో కూడా పని చూస్తానన్నది. ఆ మేడం అయితే కాల్ చేయలేదు. దేవుడికి మహిమ కలుగును గాక వేరే మేడం కూడా నాకు వారానికి 2 సార్లు కావాలి లక్ష్మి. నేను 30,000 ఇస్తాను రామ్మా అని చెప్పేసి వేరే మేడం ఫోన్ చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక ఒకటి అడిగితే అండి దేవుడు మనస్ఫూర్తిగా ఒకటి అడిగితే 4 పనులు చూపిచ్చాడండి దేవుడు నాకు. దేవుడికి నిదర్శనం ఏంటంటే ఇదండి మీరు చెప్పారు. ప్రార్థన చేసుకోవడం వల్ల నాకొచ్చిందండి. నాకు పని లేదని ప్రార్థించేదాన్నండి నేను. పని లేదు తండ్రి అని. కానీ పని లేకపోయినా నాకు పనిచ్చావు తండ్రి, పనిచ్చినావు ప్రభువా అని చెప్పేసి నేను ప్రకటించాను. దేవుడిని స్తుతించుకున్నాను. నాకు దేవుడు పనిచ్చాడండి. దేవుడికి మహిమ కలుగు